అపవాదికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది కొన్ని సందర్భంలో నీ యొక్క ఆలోచన విధానాన్ని చెడగొట్టడానికి కొన్ని అపవిత్రమైనవి నీ ముందు పెట్టి నిన్ను దారి తప్పించే ప్రయత్నము చేస్తాడు, నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటల్లో సగం టైము అంతా కూడా నీ చేతిలో సెల్ ఫోనే ఉంటుంది. దాని అలా స్క్రోల్ చేస్తూ ఉంటావు. మొదట ఏదో చిన్న వీడియో వస్తుంది, చిన్న బిట్టే కదా అని అపవాది నిన్ను ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. చూసే పర్లేదు, ఎవరు నిన్ను చూడరు, చిన్న బిట్టే కదా, మహా అయితే 30 సెకండ్స్, మహా అయితే 1 మినిట్ లోపే కదా, చిన్న జోకు అండి. కాబట్టి చూడు పర్లేదని అపవాది నిన్ను ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఏమంటే జాయిగా చూసేస్తావు. ఆ తర్వాత మరలా కొంత సమయం పోయిన తర్వాత అలా మరలా నువ్వు పైకి లేపుతూ ఉంటే అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మరలా కింద ఏదో ఈసారి ఒక 5 నిమిషాలు ఒక మూవీలో ఒక ఫైటు, లేకపోతే ఆ మూవీలో బాగా ఏడ్పించేసే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్నటువంటి ఏదో ఒక చిన్న బిట్టో మళ్ళీ తగులుతుంది. మళ్ళీ వెంటనే అపవాది ఏమంటాడు, ఇందాక చిన్న షార్ట్ వీడియో చూస్తే తప్పులేదు, కానీ ఇప్పుడు ఈ 5 మినిట్స్ ఈ చిన్న ముక్క చూస్తే తప్పు వచ్చిందా, పర్లేదు చూడనంటే నువ్వు అనుకుంటావు, ఎలాగో మరి అమ్మ ఉంది, బయట చూస్తే అందరూ ఉన్నారు, నాతో చాలామంది ఉన్నారంటే పర్లేదు దుప్పట్లో అనేటి చూసే జాయిగా అని అపవాది నిన్ను జాయిగా ఏం చేస్తాడు, మరలా ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత ఆ చిన్న షార్ట్ వీడియో కూడా చూసిన తర్వాత ఈసారి ఏమండి 2 గంటలు సినిమా అని ముందు పెడతాడు. పెట్టి ఇది కూడా చూసే పర్లే. దేవుడు ప్రతి సందర్భంలో నిన్నే చూస్తున్నా నువ్వు అనుకుంటున్నావా? ఈ భూమి మీద చాలామంది ఉన్నారు, దేవుడు వాళ్ళందరినీ కూడా చూడాలా, నిన్నే చూసుకుంటేమి ఉండడు. దేవుడు వాళ్ళందరినీ చూసే లోపల నువ్వు ఇది చూసే అంటాడు అంతే. ఈ లోపల నువ్వు ఏ మేడ మీదకి వెళ్ళి జాయిగా చూసేస్తావు, లేకపోతే చక్కగా డౌన్లోడ్ చేసి ముందు అలా పెట్టుకుని ఏ నైట్ అందరూ పడుకున్నాక అప్పుడు ఇది బయట తీసి జాయిగా ఏమంటే 12 అయ్యేదాకా లేక 1 గంట అయ్యేదాకా చూసేస్తావు. ఆ తర్వాత ఈ ఆదివారం వస్తుంది, మాలాంటి సేవకులు ఎవరో కొంచెం బల్లగుద్ది గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత నీకు అనిపిస్తుంది ఈరోజు నుంచి అలాంటి పనులుగా మానేద్దాం, ఎందుకో చేయకూడదు అనుకుంటున్నాను కానీ ప్రతిసారి అలాగే చేస్తున్నాను. ఆ సినిమా పాటలు వినకూడదు అనుకుంటున్నాను కానీ వినేస్తున్నాను, ఆ చిన్న చిన్న వీడియోలు చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను. వద్దు, ఇక ఈ రోజు నుంచి అలాంటి పనులు అసలు చేయొద్దు, చక్కగా ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుందామని ఆ రోజు చక్కగా చాపేసి ప్రార్థన చేయడానికి మోకరింతో అప్పుడు వెంటనే అపవాది కూడా వచ్చి మొదట చిన్న వీడియో, ఆ తర్వాత షార్ట్ వీడియో, ఆ తర్వాత ఒక మూవీ చూసేసి మరలా ఏమన్నట్టు ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంటాడని అనుకుంటున్నావా, మానే అంటాడు. అప్పుడు అనిపిస్తుంది అవును కదా, ఇన్ని పాపాలు చేసినోడు ప్రార్థన దేవుడు వెండింగ్ చేసినా వేస్టే, చూడమని చెప్పేదే ఆడే. తర్వాత మరలా దేవుని దగ్గర ఇక్కడ చూడన్న ప్రభు అని తప్పు ఒప్పుకుంటున్నప్పుడు కూడా వచ్చాడు, ఏమంటాడు, ఇన్ని సింధులు చేసిన నీ ప్రార్థన దేవుడు ఏంటి, ఇన్ని ఆశలు వేసిన నీ ప్రార్థన మాత్రం దేవుడు ఏంటో, నువ్వు చెప్తే విన్నావా, ఏ రోజు వాక్యానికి నువ్వు లోబడ్డావు, ఏ రోజు ఏ మాటను బట్టి నువ్వు కదిలించబడి ఏ రోజు నువ్వు నీ తప్పును విడిచిపెట్టావు, ప్రతిరోజు ఇదే చేస్తూ వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి నువ్వు కన్నీరు గాచిన నీ దేవుడేమో నీ ప్రార్థన విండు అంటే అలా చెప్పి అలా నీ చేయించేవాడు అపవాదే. తర్వాత నువ్వు ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను ప్రార్థన చేయనివ్వకుండా నీ ప్రార్థనకు అడ్డుపడేవాడు కూడా అపవాది. కొన్ని సందర్భంలో పిల్లరా అపవాది పర్లేదు 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 ఇది కూడా అని ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు గుండా నిన్ను నడిపించే ప్రయత్నం చేస్తాడు. అపవాది యొక్క ఆ కుయుక్తులకు మనము తలొగ్గితే సంసోను వలె జీవితం నాశనం చేసుకున్న వారం అవుతామని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదని దేవునికి సేవకు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చిన్న బలహీనతకు మనం ఎప్పుడు కూడా తలొగ్గేవారిగా ఉండొద్దు. ఏ చిన్న బలహీనతకు పిల్లరా మనం ప్రేరేపించబడేవారిగా ఉండొద్దు అని నేటి దినాన్ని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, సంసోను పిల్లరా ఈ యొక్క బలహీనత ఉండడాన్ని బట్టి సంసోను జీవితంలో ఈ బలహీనతలతో
అతడు జీవించడాన్ని బట్టి అతడు ఎంతగా నాశనం అయిపోయాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చదువుకోగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. ఇక్కడ మొట్టమొదటిగా సంసోను పిల్లరా తిమ్నాతుకు వెళ్ళాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలిగాం. 16వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూడగలిగితే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. ఆ తర్వాత అదే అధ్యాయములో 4వ వచనం చూస్తే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా అనేటువంటి మాట. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేశాను అంటే, మొట్టమొదటిగా 14వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో సంసోను తిమ్నాతుకు వెళ్ళాడట. ఆ తర్వాత అనే మాట 16వ అధ్యాయంలో వాడబడింది. ఆ తర్వాత పిమ్మట అనేటువంటి మాట వాడబడింది. అంటే ఇక్కడ సంసోను మొదట తిమ్నాతుకు వెళ్ళాడు, తర్వాత గాజాకు వెళ్ళాడు, తర్వాత అతడు షోరేకు లోయలకు వెళ్ళి ఇక నష్టపోయినట్లుగా మనం చూస్తాం, నాశనం అయినట్లుగా మనం చూస్తాం. మనం అనుకుంటాం పిల్లరా అంతవరకు వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం అని అనుకుంటాం. ఏమండి, ఈ యొక్క చిన్న వీడియో చూసిన తర్వాత ఇక మరలా చూడొద్దు అని అనుకుంటాం. కానీ అపవాది తర్వాత నెక్స్ట్ పిమ్మట అని అనుకుంటూ అపవాది నేను ఏం చేస్తాడు, అలా నాశనం దగ్గర దాకా నేను తీసుకెళ్ళిపోతాడు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నాశనాన్ని మొదట అపవాది నీకు చూపించడు. ఆ దూరంగా ఉన్న నాశనాన్ని మొదట అపవాది నీకు చూపించడు. మొదట ఏమండి కొంచెంగా నిన్ను అలాగూ అపవాది నాశనం వైపు నడిపిస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి ఆ సమయంలో సంసోనుకు దేవుని భయం అంటూ ఉంటే తిమ్నాతుకు వెళ్ళిన తర్వాత మరలా అక్కడ నుండి ఏం చేసేవాడు, వెనక్కి వచ్చేసేవాడు కదా. ఒకవేళ దేవుని భయం అంటూ ఉంటే తిమ్నాతు దాటి గాజాకు వెళ్ళిన తర్వాత అయినా అక్కడుండైన సంసోను వెనక్కి వచ్చేసేవాడు కదా. అంతకీ కాకపోతే ఏమండి ఆ షోరేకు లోయలో ఏ రకమైనటువంటి ఆ తప్పుకు అతడు కారణము కాకుండా ఆ స్థలమునకు వెళ్ళినప్పుడైనా దేవుని అందులో భయం అతనికి ఉంటే ఏ రకమైనటువంటి దోషము చేయకుండా వెనక్కి వచ్చేసేవాడు. కానీ సంసోను అంతవరకు వెళ్ళాడు అని అంటే కారణం అతనికి దేవుని అందులో భయము, దేవుడు చూస్తున్నాడని భయం, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటి, అసలు నేను ఎవరిని అనే విషయం మర్చిపోయాడు. సంసోను ఎవరనంటే నాజీరు చేయబడినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాజీరు చేయబడినవాడు అంటే ఇక దేవుని కొరకే ప్రత్యేకించబడినవాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాప్తిసము తీసుకున్న ఆ రోజే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డావనే విషయం నీకు తెలుసా? కానీ బాప్తిస్మం ఒక్కడు తీసుకున్నావు, కానీ జరిగేదంతా మామూలే. నీ జీవితంలో నువ్వేది చేయాలో అది చేస్తూ ఉన్నావు. నీ జీవితంలో నువ్వే విధంగా నాశనం అవ్వాలో ఆ విధంగా నాశనం అవుతూ ఉన్నావు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకించబడ్డావు నువ్వు, దేవుని యొక్క నువ్వు ఏర్పాటులో ఉన్నావు నువ్వు. కానీ ఈరోజు తప్పులు చేస్తూ తప్పు తర్వాత తప్పు. సంసోను చూడండి, తిమ్నాతుకు వెళ్ళాడట. ఆ 16వ అధ్యాయంలో ఏం రాయబడింది, తర్వాత అనే మాటతో గాజా అనే మాట వాడబడింది కదా. అంటే తర్వాత అంటే ఒక తప్పుతో ఆగే స్థితిలో నీవు లేవు. ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మరొక తప్పు చేస్తున్నావు. ఒక పొరపాటు చేస్తున్నావు, ఆ పొరపాటును కవర్ చేసుకోవడానికి ఇంకో పొరపాటు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చేయడమే ఏమైంది అని అంటే నీకు అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటే ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద బలహీనత. తప్పులు చేయడం మానలేకపోతా ఉన్నావు. ఆ తప్పులు చేయడమే నీకు అలవాటుగా మారిపోయింది. ఈ యొక్క తప్పుల్ని సవరించుకోలేకపోతున్నావు. ఈ బలహీనతలను నువ్వు తీసివేసుకోలేకపోతా ఉన్నావు. ఇదే నీకు ఒక పెద్ద బలహీనత. నేను అంటూ ఉన్నాను, ఈ చిన్న బలహీనత
నువ్వు తీసివేసుకోకపోతే ఈ చిన్న బలహీనత నీ జీవితాన్ని నాశనము చేయబోతా. సంసోను అనుకోలేదు అతడు అంతగా పడిపోతాడని. సంసోను అనుకోలేదు ఎప్పుడు కూడా నా జీవితం ఇంతగా దిగాలకు వచ్చేస్తుందని. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నాశనానికి చేరువలో ఉన్నావు అనుకుంటా. ఎందుకనంటే నేను ప్రత్యేకించబడ్డాననే విషయాన్ని నువ్వు కొన్ని దినాలుగా ఏం చేస్తావు, మర్చిపోయావు. విపరీతమైన త్రాగుడు, విపరీతమైనటువంటి ఆ లోక సంబంధమైన అలవాట్లు ఈరోజు వయసుకు తగినట్టుగా కాక, ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి పనులు. ఏమండి, ఎలా ఆలోచించాలో ఈ వయసుకు అలా ఆలోచించుకోకుండా వయసుకు మించిన ఆలోచనలు ఈరోజు నువ్వు ఆలోచిస్తూ ఎన్నో 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 తప్పులు చేస్తా ఉన్నావు. జాగ్రత్త. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగే చేసుకుంటూ పోతే ఒక రకంగా ఒకానొక దినం ఎవరికీ సమాధానం చెప్పుకోలేని స్థితిలోనికి నీవు వెళ్ళిపోతావు. నువ్వు చేస్తున్న తప్పులన్నీ కూడా ఒకానొక దినం నీ పేక పట్టేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో బ్రతికేస్తున్నామనంటే కాదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నవ్వుతూ చేసే ప్రతి తప్పు ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి ఏం చేస్తున్నామనే దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ, ఎలా బ్రతుకుతున్నామనే దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాననేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ నువ్వు బ్రతకకపోతే ఖచ్చితంగా ఒకనొక దినము ఎవరికి సమాధానం చెప్పుకోలేవు. సమస్యలన్నీ ప్రేక పట్టేసుకుని నిన్ను క్వశ్చన్ చేస్తే తలదించుకునే స్థితి తప్ప, తలదించుకుని ఏడ్చే పరిస్థితి తప్ప మరొకటి ఏది ఉండదు. ఒకవేళ నీ జీవితం దేవుడు ఆశీర్వదించాలి అంటే, ఒకవేళ నేటి దినాన దేవుని బ్రతుకుని మార్చాలంటే నీ జీవితం దేవుని చేతికి అప్పగించి, అయ్యా ఇక నుండి నా జీవితంలో సంతోషాన్ని పరిపూర్ణం చేయండి ప్రభువా, నీ చిత్తాన్ని నేను అనుసరిస్తాను, నీ యొక్క మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని దేవునికి నేటి దినాన్న నువ్వు మాట ఇస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా ఆయన నడిపించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను జీవితంలో చిన్న చిన్న బలహీనతల్ని అతడు ఏం చేసుకోలేకపోయాడు, మార్చుకోలేకపోయాడు. చిన్న చిన్న బలహీనతల్ని అతడు సరి చేసుకోలేకపోయాడు. ఆ చిన్న బలహీనతలే సంసోను నాశనం వైపు నెట్టేశాయి, నాశనాన్ని వైపు అతన్ని తీసుకువెళ్ళిపోయాయి. నేటి దినాన్న ఇలాంటి దోషములు నీ జీవితంలో ఎంత మాత్రం నువ్వు కలిగి ఉండొద్దు అని దేవునికి సేవకు నేను తెలియజేస్తా ఉన్నాను.